ఒడిషా రాష్ట్రంలో ఘోర అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తమ గ్రామానికి చెందిన యువతి కులాంతర వివాహం చేసుకుందని ఆ గ్రామ పెద్దలు యువతి కుటుంబ సభ్యుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ శిక్ష నుండి తప్పించుకునేందుకు సదరు యువతి కుటుంబంలోని 40 మంది పురుషులు శిరోముండనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒడిషాలోని రాయగఢ జిల్లా కాశీపూర్ సమితిలోని గోరఖ్పూర్ పంచాయతీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక ఆదివాసీ యువతి షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ కులాంతర వివాహం గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించిందని భావించిన గ్రామ పెద్దలు యువతి కుటుంబ సభ్యులను ఊరు నుంచి వెలివేయాలని నిర్ణయించారు. అయితే ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయంగా యువతి కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ అమానవీయ శిక్షతో పాటు నూతన జంట కోసం మూగ జీవాలను బలి ఇచ్చి ఒక పెద్ద కర్మ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ పెద్దల ఆదేశాల మేరకే యువతి కుటుంబ సభ్యులు శిరోముండనం చేసుకున్నారు. అలాగే నూతన జంటకు పెద్ద కర్మ చేసి మూగ జీవులను బలి ఇచ్చారు.